అహ్మదాబాద్లో గతేడాది జరిగిన అత్యంత విషాదకరమైన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు సంస్థ ఏఏఐబీ కీలక ప్రకటన చేసింది. దర్యాప్తులో కీలక పురోగతి సాధించినట్లు వెల్లడించింది. గతేడాది జూన్ 12న అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది, భూమిపై ఉన్న 19 మంది సహా 260 మంది మృతి చెందారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్న ఏఏఐబీ విమాన సాంకేతిక వ్యవస్థలు, బ్లాక్ బాక్స్ డేటా, ఇంజిన్ విడిభాగాల విశ్లేషణ చివరి దశకు చేరుకుందని పేర్కొంది. ఆధారాలను అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తున్నామని ఏఏఐబీ తెలిపింది. విచారణకు అంతర్జాతీయ సబ్జెక్టు నిపుణులు, సాంకేతిక సలహాదారుల మద్దతు లభించిందని పేర్కొంది. విమాన నిర్వహణ రికార్డులను పూర్తిగా తనిఖీ చేసినట్టు ఏఏఐబీ వివరించింది. ఎవరిపైనా నిందలు వేయడం లేదా వారిని బాధ్యులను చేయడం తమ దర్యాప్తు ఉద్దేశం కాదని, ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా ప్రయాణికులకు భద్రత పెంచడమే లక్ష్యమని ఏఏఐబీ స్పష్టం చేసింది. అంతర్జాతీయ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ నిబంధనల ప్రకారం పూర్తి సమీక్ష తర్వాతే తుది నివేదికను విడుదల చేస్తామని తెలిపింది. అప్పటి వరకు మీడియా లేదా ప్రజలు ఎలాంటి ఊహాగానాలకు తావివ్వకూడదని ఏఏఐబీ విజ్ఞప్తి చేసింది.